5 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి కూడా 5 ఎకరాల వరకు అందరికీ భరోసా వేస్తామని ప్రకటించారు. దానికి మార్చి నెలాఖరు వరకు గడువుగా నిర్ణయించారు. అయితే ఏప్రిల్ వచ్చేసినా భరోసా డబ్బులు రైతుల ఖాతాలో పడలేదు. ఎప్పుడు పడతాయో తెలీదు. అసలు ఎందుకు ఆపారో తెలీదు. నిధులు లేవా, ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారా, లేక అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారా అన్నది తెలీదు. రైతు భరోసాకే భరోసా లేదని రైతు సంఘాల నేతలు ఉసూరుమంటున్నారు. 5 ఎకరాల లోపు భూములున్న రైతులందరికీ మార్చి నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వ్యవసాయ మంత్రి ప్రకటనకు కొనసాగింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రైతు భరోసా డబ్బులు నిర్ణీత గడువులోగా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక రేపో మాపో డబ్బులు ఖాతాలో పడతాయని రైతులు చకోర పక్షుల్లో ఎదురు చూస్తున్నారు. అయితే రోజులు గడుస్తోన్నా భరోసా మాత్రం పడ్డం లేదు. మంత్రి చెప్పిన మార్చి గడువు ముగిసింది, ఏప్రిల్ వచ్చేసింది, కానీ భరోసా మాత్రం రాలేదు. ఎప్పటిలోగా డబ్బులు వేస్తారో ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ యాసంగిలోనే రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దశల వారీగా 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5,000 కోట్ల రూపాయలు జమ చేశామని అధికారులు చెబుతున్నారు. మరో 18 లక్షల మంది రైతుల ఖాతాల్లో 4,000 కోట్ల రూపాయల మేరకు జమ కావలసి ఉందని అంటున్నారు. ఈ ఏడాది జనవరి 27న 557 గ్రామాల పరిధిలో సాగుకు యోగ్యమైన భూములున్న రైతులకు భరోసాను జమ చేసింది ప్రభుత్వం. ఆ తరువాత 3 విడతల్లో 3 ఎకరాల లోపు భూములున్న 44.82 లక్షల మంది రైతులకు 3,487 కోట్లు జమ చేసింది. దీని తర్వాత మార్చి నెలాఖరు వరకు 1,500 కోట్లు జమ చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికీ 18 లక్షల మంది రైతులకు భరోసా చెల్లించాల్సి ఉందన్నది అధికారుల లెక్క. 2-3 రోజులకోసారి 100 కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామంటున్నారు. ఈ లెక్కన అందరూ రైతులకు భరోసా అందడానికి ఎంతకాలం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. 4 ఎకరాల లోపు రైతులందరికీ భరోసా ఇచ్చేశామని ప్రభుత్వం అంటోంది. అయితే అది వాస్తవం కాదని రైతు సంఘాలంటున్నాయి. ఆర్థిక సంవత్సరం 4 రోజుల క్రితమే ముగియడంతో మిగతా వారికి నిధుల కేటాయింపునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 4 ఎకరాల లోపు భూములున్న వారికి భరోసా చెల్లించేసి పాలకులు చేతులు దులిపేసుకుంటారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 5 ఎకరాల భూములున్న వారికి భరోసా ఇవ్వకపోవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని అంటోంది.